బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రజాస్వామ్య మానవ హక్కుల నాయకురాలిగా పేరుగాంచిన మరియా కొరీనా మచాడోకు 2025 నోబెల్ శాంతి బహుమతి దక్కింది. మరియా కొరీనా పూర్తి పేరు మరియా కొరీనా మచాడో పారిస్కా. వెనిజులా దేశానికి చెందిన ప్రముఖ విపక్ష నాయకురాలు, రాజకీయవేత్త, పారిశ్రామికవేత్త, ప్రఖ్యాత ఇంజనీర్ కూడా. 1967 అక్టోబర్ 7న కరకాస్లో జన్మించారు మరియా. వెనిజులా ప్రెసిడెంట్ నికోలస్ మదురో పాలనకు వ్యతిరేకంగా పోరాడుతూ దేశంలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలని ప్రజలను ఐక్యం చేస్తున్నారు. 2024లో జరిగిన ప్రజా ఎన్నికల్లో ఆమెకు 92% మంది మద్దతు లభించినప్పటికీ ప్రభుత్వం ఆమె ఎన్నిక మోసపూరితమని ఆరోపణలు ఎదుర్కొంది. కరకాస్లోని క్యాథలిక్ విశ్వవిద్యాలయంలో ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తి చేసిన మరియా కొరీనా తర్వాత యునైటెడ్ స్టేట్స్లోని హార్వర్డ్, యేల్ విశ్వవిద్యాలయాల్లో అధ్యయనం చేసింది. ఆమె తల్లి కొరీనా పారిస్కా, తండ్రి హెన్రిక్ మచాడో జూలోగా నుంచి వచ్చిన కుటుంబం. 2002లో సుమెటే అనే ఓటు పరిశీలన సంస్థను స్థాపించింది. ఇది ఎన్నికల పారదర్శకత కోసం పోరాడే స్వచ్ఛంద సంస్థ. 2011, 2014 మధ్య వెనిజులా జాతీయ అసెంబ్లీ సభ్యురాలిగా పనిచేశారు మరియా. 2012లో వెంటే వెనిజులా పార్టీని స్థాపించి దాని జాతీయ కోఆర్డినేటర్గా పనిచేశారు. మదురో రెజిమ్ ఆమెను ద్రోహం, ఉగ్రవాదమని ఆరోపిస్తూ 2014లో అసెంబ్లీ నుంచి తొలగించింది. 2023 ప్రైమరీల్లో విజయం సాధించగా 2024 జనవరిలో సుప్రీంకోర్టు ఆమెను ఎన్నికల నుంచి నిషేధించింది. ఆమె ఆల్టర్నేట్గా కొరీనా యోరెస్ను నియమించింది. 2024 జూలై 28 ఎన్నికల తర్వాత ఆమె దాదాపు 1 సంవత్సరం దాచి ఉండాల్సి వచ్చింది. 2018లో బీబీసీ 100 మంది మహిళల జాబితాలో మరియా చోటు సంపాదించారు. 2024 యూరోపియన్ పార్లమెంట్ నుంచి సాక్రోవ్ బహుమతి, కౌన్సిల్ ఆఫ్ యూరప్ వాక్లావ్ హావన్ మానవ హక్కుల బహుమతి అందుకున్నారు. 2025లో టైమ్ మ్యాగజైన్ 100 ప్రతిభావంతుల జాబితాలో చేరింది. ఆగస్టు 2024లో ఇన్స్పిరా అమెరికా ఫౌండేషన్ ఆమెకు 2025 నోబెల్ పీస్ ప్రైజ్కు నామినేట్ చేసింది. మదురో మూడోసారి ప్రమాణ స్వీకారానికి రోజు ముందు కరకాస్లో ప్రతిపక్ష మీటింగ్లో పాల్గొన్న తర్వాత ఆమెను కిడ్నాప్ చేశారని మిత్రులు ప్రకటించారు. ఆమె జీవితం వెనిజువేలా ప్రజల హక్కుల పోరాటానికి ప్రేరణ. హస్తా ఎల్ ఫైనల్ అనే ఆమె మంత్రం ప్రపంచవ్యాప్తంగా ప్రజలను ఉత్తేజపరుస్తోంది. వెనిజువేలాకు చెందిన మరియా కొరీనా ప్రజాస్వామ్య హక్కుల కోసం పోరాడినందుకు గాను ఈ పురస్కారం లభించింది. అయితే ఈ అత్యున్నత పురస్కారం కోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితం దక్కలేదు. ఈ ఏడాది మొత్తం 338 మంది ఈ శాంతి పురస్కారానికి నామినేట్ అవ్వగా అకాడమీ సభ్యులు మరియా వైపు మొగ్గు చూపారు. వెనిజువేలా ప్రజల హక్కుల కోసం అవిశ్రాంత పోరాటం చేసినందుకు గాను మచాడోకు ఈ పురస్కారం ఇస్తున్నట్లు నోబెల్ కమిటీ వెల్లడించింది. నియంతృత్వం నుంచి ప్రజాస్వామ్య సాధన కోసం శాంతి మార్గంలో ఆమె విశేష కృషి చేశారని తెలిపింది. ఈ క్రమంలో మచాడో ఎన్నో బెదిరింపులు ఎదుర్కొన్నారని, గత ఏడాది కాలంగా అజ్ఞాతంలో జీవించాల్సి వచ్చిందని పేర్కొంది. ప్రస్తుతం ఆమె వెనిజువేలా పార్లమెంట్ సభ్యురాలిగా, దేశ విపక్ష నేతగా కొనసాగుతున్నారు. వెనిజువేలా సైనికీకరణను తీవ్రంగా వ్యతిరేకించిన ఆమె శాంతియుత మార్గంలో ప్రజాస్వామ్యం కోసం కృషి చేసి ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారని నోబెల్ కమిటీ వెల్లడించింది.